నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇంటర్నెట్ పిల్లల్ని పక్కదారి పట్టిస్తోందా? 24 గంటలు ఫోన్లకే అతుక్కుపోతున్నారా? పిచ్చి ముదిరిపోయి పాకాన పడుతోందా? చెండాలపు సైట్లన్నీ గెలికి చెడిపోతున్నారా? అన్ని అనర్థాలకు అదే కారణమవుతోందా? ఆస్ట్రేలియా నిషేధ నిర్ణయం సరైందేనా? మైనర్లని సోషల్ మీడియాకు దూరం పెట్టాలా? మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసింది ఆస్ట్రేలియా. 16 ఏళ్ల లోపు వారికి నో లాగిన్ అని చెప్పేసింది. ఇందుకోసం ఏకంగా చట్టాన్నే తీసుకొచ్చింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పక్కాగా రూల్స్ ఫాలో అవుతాయా? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్లు పిల్లలు యాక్సెస్ చేయకుండా చూస్తాయా? మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్, 16 ఏళ్లలోపు వారికి నో లాగిన్. ఆస్ట్రేలియా సెన్సేషనల్ డెసిషన్. పిల్లల భద్రతకు ఇదొక్కటే మార్గమా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పక్కాగా రూల్స్ పాటిస్తాయా? డిజిటల్ లాకింగ్ కోసం ఏం చేయబోతున్నాయి? ఆస్ట్రేలియా దారిలో మిగతా దేశాలు నడుస్తాయా? ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. పొద్దున లేవగానే కళ్ళు ఫోన్ కోసం వెతుకుతాయి. హాయ్, గుడ్ మార్నింగ్లు అన్నీ ఫోన్లోనే. ఆ తర్వాతే మిగతా పనులు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, స్నాప్చాట్లను ఓపెన్ చేసి అలా గడిపేస్తూ ఉంటారు. ఇది పెద్దోళ్ళకైతే పర్వాలేదు, ఏదో అలా టైం వేస్ట్ అవుతుంది. అదే చదువుకునే పిల్లలకైతే ఖచ్చితంగా ప్రాబ్లమే. సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయితే ఇక అంతే సంగతులు. చదువు అటకెక్కుతుంది. మానసికంగా పిల్లలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలపై సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే. తెలిసి తెలియని వయస్సు వారిది. ఏది మంచో చెడో తెలీదు. చూసిన వెంటనే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇదే పిల్లలపై పెను ప్రభావం చూపుతుంది. చదువులపై సరిగ్గా ధ్యాస లేకుండా చేస్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు అమ్మా నాన్న ఫోన్ ఎక్కడ ఉందా అని వారి కళ్ళు స్కాన్ చేస్తూనే ఉంటాయి. చేతికి ఫోన్ అందిందా అంతే, అందులో లీనమైపోతూ ఉంటారు. ఒక్కొక్కరికి 2-3 సోషల్ మీడియా అకౌంట్లు మామూలే. తొలుత ఏదో సరదాగా మొదలై తర్వాత వ్యసనమైపోతుంది. ఎంత వద్దని చెప్పినా వినరు. గట్టిగా చెబితే ఆ కాసేపు పక్కన పెడతారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. సోషల్ మీడియా ట్రెండ్లో ఫోన్లు వారికి దూరంగా ఉంచడం పేరెంట్స్కు ఓ టాస్క్ అయింది. 2 ఏళ్ల పిల్లల నుంచి కాలేజ్ కుర్రాళ్ల దాకా ఫోన్ దొరికిందంటే పండగే. టీనేజ్ పిల్లలైతే డైరెక్ట్గా సోషల్ మీడియాలోకి లాగిన్ అవుతారు. ఫేస్బుక్, ఇన్స్టా లాంటివి సర్ఫ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువగా రీల్స్ చూస్తున్నారు. ఒక్కసారి ఓపెన్ చేశారంటే అలా అరగంట గంట గడిపేస్తూ ఉంటారు. పెద్దోళ్లకే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇందులో ఉండేదంతా చెత్తే. వాళ్ళకి అక్కడికొచ్చేది అస్సలుండదు. పైగా వారిని డిస్టర్బ్ చేసే సెక్సువల్ కంటెంట్ ఆటోమేటిక్గా స్క్రీన్పైకి వచ్చేస్తూనే ఉంటుంది. పాపం అప్పుడేం చేయాలో వాళ్లకు తెలియదు. ఇది టీనేజ్ చిల్డ్రన్స్ మీద విపరీతంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక్కోసారి ఈ సోషల్ మీడియా లేకుంటే ఎంత బావుండునో అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం అదే ఆలోచన చేసింది. 16 ఏళ్లలోపు వారికి నో సోషల్ మీడియా లాగిన్ అని చెప్పేసింది. అంతేకాదు, ఇందుకోసం ఓ చట్టం తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ప్రపంచమంతా దీనిపై చర్చిస్తోంది. తమ దగ్గర కూడా ఈ చట్టం వస్తే ఎంత బాగుంటుందనుకుంటున్నారు. జనమే కాదు, కొన్ని దేశాలు మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్పై ఆలోచన చేస్తున్నాయి. ఇంతకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేసిందో ఓసారి చూద్దాం. 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే ఒక చట్టాన్ని ఆమోదించింది. చిన్నారుల విషయంలో భారీ నిబంధనలను అమలు చేసిన తొలి దేశం ఇదే. యువత మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై సోషల్ మీడియా ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా సైబర్ బెదిరింపులు, వ్యసనం, అనుచితమైన కంటెంట్కు గురికావడం వంటి కేసులు పెరుగుతున్నాయి. వీటి నుంచి మైనర్లను సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది ఆస్ట్రేలియా. ఈ వారం ప్రారంభంలో పార్లమెంట్లో ఆమోదించిన కొత్త చట్టం ప్రకారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు యాక్సెస్ చేయలేరు. కొత్త అకౌంట్లను క్రియేట్ చేయలేరు. ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కఠినమైన వయసు ధృవీకరణ చర్యలను అమలు చేయాలి. ఈ రూల్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో అమల్లోకి రాబోతున్నాయి. కొత్త చట్టం ప్రకారం వయస్సు ధృవీకరణకు సోషల్ మీడియా కంపెనీలకు 1 ఏడాది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 2025లో చట్టాన్ని అమలు చేయనున్నాయి. ఈ ప్లాట్ఫామ్లు 16 ఏళ్లలోపు వినియోగదారులను గుర్తించి బ్లాక్ చేయడానికి సిస్టంలను అమలు చేస్తాయి. ఒకవేళ ఈ చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైతే జరిమానాలు కట్టాల్సిందే. కొత్త నిబంధనలను పాటించని కంపెనీ భారీ మొత్తంలో జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పదే ఉల్లంఘనలుంటే ఫైన్లు అంతకుమించి ఉంటాయి. సోషల్ మీడియా కంపెనీలు ఇప్పుడు కొత్త నిబంధనలకు అనుగుణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పిల్లలు తమ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేయలేరని నిర్ధారించుకునేలా వయసు ధృవీకరణ సాంకేతికతలను అభివృద్ధి చేసి అమలు చేయాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఫేస్ రికగ్నైజేషన్, డిజిట్ ఐడి సిస్టంలతో సహా యూజర్ల వయస్సును ధృవీకరించే మరింత అధునాతన మార్గాలను అన్వేషించేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పనులు ప్రారంభించాయి.
అలాంటి సాంకేతికత అమలు, గోప్యత, డేటా భద్రత విషయంలో అనేక ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్ కొత్త చట్టం దేశ యువతను రక్షించడంలో ప్రధాన చర్యగా ప్రశంసించారు. డిజిటల్ యుగంలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ చట్టం ఒక మహత్తరమైన చర్యగా అభివర్ణించారు. పిల్లల భద్రత ప్రశ్నార్థకంలో పడకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నీ చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియా నిషేధం బిల్లు పాస్ అవడంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇక నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు లాగిన్ అవడానికి వీల్లేదు. ఈ మేరకు ఆయా ప్లాట్ఫామ్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆయా కంపెనీలు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిషేధాన్ని జనవరి నుంచి ట్రయల్ పద్ధతిలో అమలు చేయనున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయి నిషేధం అమల్లోకి రానుంది. పిల్లలకు సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆస్ట్రేలియన్ ఆరోగ్య నిపుణులు చేసిన విస్తృత పరిశోధనల ఫలితంగా ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అధ్యయనాలు అధిక సోషల్ మీడియా వినియోగాన్ని యువతలో నిరాశ, ఆందోళన, నిద్ర రుగ్మతలతో ముడిపెట్టాయి. ఆస్ట్రేలియన్ సైకలాజికల్ సొసైటీ నుంచి 2023 నివేదిక ప్రకారం దాదాపు 40% మంది యువకులు తమ ఆన్లైన్ పరస్పర చర్యల కారణంగా ఆతృత లేదా నిరాశకు గురవుతున్నట్లు నివేదించారు. సైబర్ బెదిరింపు, సామాజికపరమైన ఒత్తిళ్లు ఈ మానసిక ఆరోగ్య సవాళ్లకు ప్రధాన కారణాలుగా గుర్తించారు నిపుణులు. వయసు నిర్ధారణ ప్రయోగాలు పూర్తయ్యే వరకు అమలును వాయిదా వేయాలని గూగుల్, మెటా సంస్థలు కోరాయి. మరింతగా సంప్రదింపులు జరపాల్సిందని టిక్టాక్ కోరింది. ఈ బిల్లుకు ఈ వారంలోనే ఆమోదం తెలిపిన సెనేట్ కమిటీ పలు షరతులు పెట్టింది. వయసు ధృవీకరణకు పాస్పోర్ట్లు, డిజిటల్ ధృవీకరణ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడగకూడదని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఖాతాలు ప్రారంభించకుండా నిరోధించలేకపోతే ఆయా ప్లాట్ఫామ్లకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానాగా విధించనుంది. సోషల్ మీడియా నిషేధం కొన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంది. పిల్లల స్వేచ్ఛా వ్యక్తీకరణ, సమాచార ప్రాప్యత హక్కులను ఉల్లంఘిస్తుందని విమర్శకులంటున్నారు. డిజిటల్ హక్కుల కోసం ఈ చట్టం సోషల్ మీడియా అకౌంట్ల కోసం బ్లాక్ మార్కెట్ల సృష్టికి దారితీయొచ్చని హెచ్చరించారు న్యాయవాదులు. తప్పుడు సమాచారంతో యువకుల్ని చట్టం దూరం చేస్తుందనే ఆందోళనలున్నాయి. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదనేది వారి వాదన. పైగా మానసిక ఆరోగ్య సమస్యలు రావని అంటున్నారు. ఇతర దేశాలు కూడా దీన్ని ఫాలో చేస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ప్రభావంపై యువతలో పెరుగుతున్న అవగాహనతో ఇలాంటి నిబంధనలు మరెక్కడైనా అవలంబిస్తాయో లేదో చూడాలి. వేగంగా మారుతున్న ప్రపంచంలో యువత మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ డిజిటల్ యుగం సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా సాహసోపేతమైన అడుగువేసింది. ఈ డెసిషన్ ఎన్నో దేశాల్ని ఆలోచించేలా చేసింది. సోషల్ మీడియా సైట్లు ఓపెన్ చేస్తే అడల్ట్ కంటెంటే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది పిల్లలపై ఎంతగానో ఎఫెక్ట్ చూపిస్తోంది. వారిని మానసికంగా కుంగదీస్తోందని సర్వేలు చెబుతున్నాయి. అడిక్షన్ వల్ల ఓపిక, సహనం కొరబడుతున్నాయి. అందుకే మన దేశంలో కూడా ఆస్ట్రేలియా లాంటి చట్టం తీసుకురావాలని పేరెంట్స్ కోరుతున్నారు. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లే సోషల్ మీడియా ద్వారా మంచి చెడు రెండూ ఉన్నాయి. మంచి కంటే చెడే ఎక్కువనడంలో నో డౌట్. మైనర్ల విషయంలో అవుట్రైట్గా నష్టమేనని చెప్పొచ్చు. ఇటీవల సోషల్ మీడియాలో అశ్లీలత భారీగా పెరుగుతోంది. అడల్ట్ కంటెంట్ విపరీతంగా అప్లోడ్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సైట్స్లో అశ్లీలత రాజ్యమేలుతోంది. ఎవరు పడితే వారు ఎడాపెడా వల్గర్ కంటెంట్ను అప్లోడ్ చేస్తున్నారు. వీటిని కంట్రోల్ చేయడం ప్రభుత్వాల వల్ల కూడా కావడం లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆల్గారిథమ్స్ కళ్ళు గప్పి చెత్త అంతా సైట్లలోకి ఎక్కుతోంది. స్పెల్లింగ్స్ మధ్య స్టార్లు, యాష్లు యాడ్ చేసి మరికొందరు విషాన్ని చిమ్ముతున్నారు. దీని ఎఫెక్ట్ అంతా మైనర్లపైనే ఎక్కువగా పడుతోంది. సోషల్ మీడియా పిల్లల జీవనశైలిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని వారి పేరెంట్స్ చెబుతున్నారు. అంతేకాదు, అందుకోసం ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ సర్వే షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ప్రతి 2 పిల్లల్లో ఒకరు సోషల్ మీడియాకు బానిస. ప్రతి ఇంట్లో 18 ఏళ్లలోపు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు సర్వసాధారణంగా మారిపోయాయి. సోషల్ మీడియాలో యువత యాక్టివ్గా ఉండడం తప్పు కాదు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను విపరీతంగా వాడేస్తున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు పిల్లలను కంట్రోల్ చేయలేక ఆందోళన చెందుతున్నారు. దేశంలోని ప్రతి 2లో ఒకరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు బానిసలుగా మారుతున్నారని లోకల్ సర్కిల్స్ సర్వే అధ్యయనం చెబుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల బాల్యం, చదువుపై ఇది ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా వారి మానసిక పరిస్థితిని దెబ్బతీస్తోంది. సోషల్ మీడియా పిల్లల జీవనశైలిపై స్పష్టంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. క్రమంగా ఇది వారి అభివృద్ధి, బాల్యాన్ని ప్రభావితం చేస్తోంది. పట్టణ జనాభాలో 47% మంది పిల్లలు ప్రతిరోజు 3 గంటలకు పైగా సోషల్ మీడియా, ఓటీటీ, రీల్స్ వీడియోలు మొదలైన వాటిపై గడుపుతున్నారని లోకల్ సర్కిల్స్ సర్వే తేల్చింది. సోషల్ మీడియా, ఓటీటీ, మొబైల్ గేమింగ్లకు బానిసలుగా మారుతున్నారని బయటపెట్టింది. ఇది క్రమంగా వారి ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వారు మరింత దూకుడుగా మారుతున్నారు. సోషల్ మీడియా అడిక్షన్ వల్ల
కొందరు పిల్లలు హింసాత్మకంగా మారడమే కాకుండా వారిలో ఓపిక సహనం కొరవడుతున్నాయని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాపై కఠిన చట్టాలు తీసుకురావాలని ఆయా పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, మొబైల్ గేమింగ్ విషయంలో కఠిన చట్టాలు ఉండాలని సర్వేలో 66% మంది తల్లిదండ్రులు చెప్పడం హైలైట్. చిన్నపిల్లల మొబైల్ ఫోన్లను డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద తల్లిదండ్రుల నియంత్రణలోకి తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రభుత్వం నిబంధనలు లేదా చట్టాలు రూపొందించాలని కోరుతున్నారు. ఈ సర్వేలో 10% మంది తల్లిదండ్రులు తమ పిల్లలు 6 గంటలకు పైగా మొబైల్ ఫోన్లను చూస్తున్నారని చెప్పారు. మైనర్లకు సోషల్ మీడియా లాగిన్ బ్యాన్ చేస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం పేరెంట్స్ తెగ ఆలోచించేలా చేస్తోంది. మన దేశంలోనూ ఇలాంటిది తేవాలని అంటున్నారు. ఇటీవల జరిగిన సర్వేలో ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా, ఓటీటీ, వీడియో, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లలో చేరినప్పుడు వారి తల్లిదండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసే డేటా రక్షణ చట్టాన్ని అమలు చేయాలని పట్టుబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 పిల్లల్లో 2 ఆన్లైన్ బెదిరింపులు లేదా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. యూరప్లో 25% మంది బాలురు, 38% మంది బాలికలు, ఆఫ్రికా, ఆసియాలోని దేశాల్లో 28% మంది పిల్లలు వేధింపుల బారిన పడుతున్నారట. సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయడం వల్ల సైబర్ బుల్లింగ్ అంటే బెదిరింపులు, ఆన్లైన్ వేధింపులు, బాడీ షేమింగ్ ఇవన్నీ గణనీయంగా తగ్గుతాయి. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిన పిల్లలు టెక్స్టింగ్, షేరింగ్, మెసేజింగ్ వంటివి చేస్తూ సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ యాప్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలు ఎక్కువసేపు కూర్చునే అవకాశం లేకుండా పోతుంది. దీంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. స్నేహితులతో కూడా నిజ జీవితంలో కాకుండా సోషల్ మీడియాలో కమ్యూనికేట్ చేస్తున్నారు. దీన్ని నిరోధించడం వల్ల పిల్లలు ఎక్కువ సమయం ఆరుబయట గడపడానికి, అభిరుచులు, ఆరోగ్యకరమైన జీవనశైలి పెంపొందించుకునేలా ప్రోత్సహిస్తుంది. రీడింగ్కు కూడా ఎక్కువ టైం దొరుకుతుంది. సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలు కేవలం పుకార్లు కాదు. చిన్న వయసులో ఎక్కువ స్క్రీన్ సమయం శాశ్వత ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. నీలిరంగు కాంతి కేవలం పెద్దల నిద్ర మాత్రమే కాదు, ఇది పిల్లల నిద్రకు కూడా మంచిది కాదు. స్క్రీన్లు ముఖ్యంగా నిద్ర వేళకు ముందు మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలను ఆలస్యం చేస్తాయి. ఇది మన శరీరానికి నిద్రపోయే సమయమైందని చెప్పే హార్మోన్. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం మొబైల్ స్క్రీన్లను ఉపయోగించే పిల్లలు తరచుగా తక్కువ నిద్రపోతారు, మరుసటి రోజు గజిబిజిగా ఉంటారు. నిద్ర లేకపోవడం పిల్లల అభ్యాసం, జ్ఞాపక శక్తిపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు డిప్రెషన్కు లోనయ్యే ప్రమాదం ఉందంటారు నిపుణులు. నిజానికి సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేయాలంటే 13 ఏళ్ల వయస్సు ఉండాల్సిందే. కానీ చాలామంది పిల్లలు తప్పుడు వయస్సు ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నారు. గంటల కొద్దీ ఈ యాపుల్లో గడిపేస్తున్నారు. ఫలితంగా మానసికంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అంతేకాదు కొందరికి ఆన్లైన్లో బెదిరింపులు, లైంగిక వేధింపులు తప్పటం లేదు. సోషల్ మీడియా గురించి ఇప్పుడు చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంటూ టక్కున సమాధానం చెబుతారు. ఏబిసిడీలు వస్తాయో రావో తెలియదు, కానీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్, యూట్యూబ్లో వీడియోలు ఓపెన్ చేసి చూడటం మాత్రం నేటి జనరేషన్ పిల్లలకు కొట్టిన పిండే. దానికి కారణం వాళ్ళు స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అవ్వడమే. సోషల్ మీడియా వాడటానికి పిల్లలకు ఒక వయసు ఉంటుందా? ఏ వయసు వచ్చాక పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించే అవకాశం ఇవ్వాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు చాలామంది తల్లిదండ్రుల దగ్గర సమాధానం లేదు. నిజానికి సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ యూజర్కు ఖచ్చితంగా 13 ఏళ్ల వయసు ఉండాలి. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసిన వాళ్ళ లెక్కల ప్రకారం పిల్లలకు 13 ఏళ్ల వయసు వస్తే వాళ్ళు దీన్ని ఉపయోగించే వయసుకు వచ్చేసినట్లేనా? కానీ ఎంతమంది పిల్లలు 13 ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళు తమ వయసును 13 ఏళ్ల కంటే ఎక్కువగా నమోదు చేసి సోషల్ మీడియాలోకి లాగిన్ అవ్వడం లేదు? ఒక రీసెర్చ్ ప్రకారం 11 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాను అలవాటు చేయకూడదట. ఎందుకంటే ఆ వయస్సు వరకు మెదడులో ఎదుగుదల ఉంటుంది. అటువంటి సమయంలో సోషల్ మీడియాను అలవాటు చేస్తే వాళ్ల బిహేవియర్లో మార్పులు వస్తాయట. సోషల్ మీడియాను చూస్తూ పిల్లల్లో రకరకాల ప్రవర్తనలు అలవాటు అవుతాయని, దానివల్ల వాళ్లు ప్రవర్తించే విధానం కూడా మారిపోతుందని సర్వే చెబుతోంది. తమకు 13 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉందని 11 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్నవాళ్లే ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తప్పుడు సమాచారంతో అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని ఉపయోగిస్తున్నారట. మరికొందరు పిల్లలు 10 ఏళ్లలోపు వారేనంటూ సర్వే తెలిపింది. 13 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు నుంచి సోషల్ మీడియా వాడితే అనర్థాల కంటే కొన్ని లాభాలే ఉన్నాయనే రీసెర్చర్స్ లేకపోలేదు. దానివల్ల వాళ్లకు సోషలైజ్ అయ్యే విధానం తెలుస్తుందని, నెట్వర్క్ పెంచుకోగలుగుతారని, అలాగే కమ్యూనికేషన్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. కాకపోతే సోషల్ మీడియాను వాడే సమయాన్ని మాత్రం తగ్గించాలని, దానికోసం తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడూ గమనిస్తూ వాళ్ళేం చేస్తున్నారో చెక్ చేస్తూ తోడుగా ఉంటే సోషల్ మీడియా వల్ల పెద్దగా వచ్చే ప్రమాదం ఏమీ లేదని అంటున్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే 16 ఏళ్లలోపు పిల్లల్ని కంట్రోల్ చేయడం పేరెంట్స్ వల్ల కాదు. ఎందుకంటే ప్రతి క్షణం వారిని కనిపెట్టుకునే తీరిక ఉండదు. అందుకే సోషల్ మీడియాలోకి మైనర్లు ఎంటర్ కాకుండా ఖచ్చితంగా చట్టమే ఉండాల్సిందే అంటున్నారు పేరెంట్స్. చాలామంది పిల్లలకు ఇంటర్నెట్ ఎలా వాడాలో తెలుసు, కానీ వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియదు.
ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. ఇంటర్నెట్ భద్రత గురించి వాళ్ళకి వివరంగా చెప్పాలి. ఆన్లైన్ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల గురించి ఎటువంటి దాపరికాలు లేకుండా ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి. ఆన్లైన్లో ఎవరితో గేమ్స్ ఆడుతున్నారో, ఎవరితో చాట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అలాగే వారి మధ్య జరిగే సంభాషణలను ట్రాక్ చేయాలి. ఒకవేళ ఏదైనా తప్పుదారిలో వెళుతున్నట్లయితే తెలియజెప్పాలంటారు నిపుణులు. ఆన్లైన్లో ఎక్కువగా గడిపే పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. భోపాల్ ఎయిమ్స్కు చెందిన పలువురు విద్యార్థులు చేసిన అధ్యయనంలో టీనేజ్ పిల్లలు ఆన్లైన్తో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో తేలింది. ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆన్లైన్ను ఎక్కువగా ఉపయోగిస్తూ దాదాపు 33.1% టీనేజర్స్ డిప్రెషన్తో బాధపడుతున్నారని, 24.9% మంది తెలియని ఆందోళనతో సతమతమవుతున్నారని తేలింది. వాస్తవానికి ఈ విషయం టీనేజర్స్ కన్నా తల్లిదండ్రులకే పెద్ద పరీక్షగా మారింది. చిన్న వయసు నుంచే ఆన్లైన్లో ఎక్కువగా గడపడంతో పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చేసరికి తెలియని మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యువతను తెలియకుండానే పక్కదారి పట్టిస్తున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు విడమర్చి చెప్పాయి. యూనిసెఫ్ నివేదిక ప్రకారం 1,75,000 మంది పిల్లలు ప్రతి 30 సెకండ్లకు ఒకరు ఇంటర్నెట్లో లాగిన్ అవుతున్నట్లు తేలింది. ఇటువంటి అంతులేని కనెక్టివిటీ కొన్ని సమయాల్లో విద్య, వినోదంను అందించినప్పటికీ వారి మానసిక పరిస్థితిని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. టీనేజర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలు సోషల్ మీడియా కారణంగానే ఎదురవుతున్నాయి. తమకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ ద్వారా వారి మానసిక పరిస్థితి దిగజారిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ గేమ్స్లో విపరీతమైన స్పీడ్ ఉండడం, ఆ వేగాన్ని బయట ప్రపంచంలో అందుకోలేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో హానికరమైన కంటెంట్, సైబర్ క్రైమ్స్ వంటివి పిల్లల మానసిక పరిస్థితిని ఇబ్బందులు పెడుతున్నాయి. హింస, అశ్లీలత వంటి వయసుకు సంబంధం లేని విషయాలు తెలుసుకుంటున్నట్లు తేలింది. తప్పుదారి పట్టించే సమాచారం లేదా తారుమారు చేసిన కంటెంట్ను సైతం నేర్చుకుంటున్నారని చెప్పుకొచ్చింది. పిల్లలు తమకు సంబంధించిన వ్యక్తిగత డేటాకు అనధికారిక యాక్సెస్ ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి కంటెంట్ విషయంలో తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైమ్స్తో పాటు ఆన్లైన్ లైంగిక దోపిడీ, తప్పుడు సమాచారం, బెదిరింపులు వంటి వాటిని చిన్న వయసులోనే ఎదుర్కొంటే డిప్రెషన్తో పాటు చెడు ఆలోచనలు వస్తాయని, వీటిని చిన్న వయసులోనే కట్టడి చేయాలని ప్రతి ఒక్కరి పేరెంట్ ఈ సేఫ్టీ గైడ్ను ఆచరించాలని హెచ్చరిస్తున్నారు. బాల్యం పదిలంగా ఉంటేనే భవిష్యత్తు బంగారం అవుతుంది. పిల్లలకు మనం ఏదిస్తే అదే తీసుకుంటారు. మనం ఏది చేస్తే దాన్నే అనుసరిస్తారు. అందుకే మనం జాగ్రత్త పడాలని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. సాంకేతికత ముంచెత్తుతున్న సమాచారాన్ని ఫిల్టర్ చేయలేం. అలాగని ఆ డిజిటల్ స్కూల్కి దూరంగా ఉంచి పిల్లల్ని డిజిటల్లీ ఛాలెంజ్లు చేయలేం. తొలి అడుగు పేరెంట్స్ నుంచి రావాలి. పిల్లలు డిజిటల్ మీడియాలో ఎంతవరకు ఎక్స్పోజ్ కావాలి అనే విచక్షణతో మెదలాలి. పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ టూల్స్గా మలచకుండా పిల్లల మనోవికాసానికి దాన్నో ఆయుధంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమస్యలను తల్లిదండ్రుల నెత్తినే వేయకుండా సమాజమంతా సమిష్టిగా పంచుకోవాలంటారు నిపుణులు. సోషల్ మీడియా కంపెనీలు తమ కార్యకలాపాలను స్వీయ నియంత్రణ చేయాలి, లేదా ప్రభుత్వం వాటిని చేసేలా చేయాలి. ఇందుకోసం దేశంలో తప్పనిసరిగా ఆస్ట్రేలియా లాంటి చట్టాలను తీసుకురావాలని పేరెంట్స్ అంటున్నారు. సోషల్ మీడియా నుంచి భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.